ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ సినిమాను సమూలంగా మారుస్తోంది. హాలీవుడ్లో ఏఐ వాడకం ఇప్పటికే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కథా రచన నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి దశలోనూ దీని ప్రభావం కనిపిస్తుంది. ఏఐ సాంకేతికత చలనచిత్ర నిర్మాణ ప్రక్రియను మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా మారుస్తోంది. కేవలం కొన్ని కీవర్డ్స్తో ఏఐ ఇప్పుడు కథలను, స్టోరీ బోర్డ్స్ సిద్ధం చేయగలదు. షూటింగ్ ప్రారంభించక ముందే దర్శకులు తమ సినిమా ఎలా ఉండబోతుందో ఏఐ ద్వారా ముందే చూడవచ్చు. ఇది ఫిల్మ్ మేకర్స్ కు ఒక స్పష్టమైన దృక్పథాన్ని ఇస్తోంది. ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ లో ఏఐ వినియోగం ఇప్పటికే పెరిగింది. వయసు మళ్లిన నటులను యవ్వనంగా చూపించడం అంటే డీ-ఏజింగ్, అలానే చనిపోయిన నటుల వాయిస్ ని తిరిగి సృష్టించడం వంటివి ఏఐతో సాధ్యమవుతున్నాయి. లిప్సింగ్ సమస్యలు లేకుండా వేర్వేరు భాషల్లో సినిమాలను సులభంగా డబ్ చేయవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఏఐ వేగవంతం చేస్తోంది. ఫలితంగా టైంతో పాటు ఖర్చు కూడా కలిసొస్తుంది. నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలు నటీనటుల వయసును తగ్గించడానికి జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నాయి. హ్యాపీ గిల్మోర్ 2 సినిమా ఇందుకు ఉదాహరణ. స్క్రిప్ట్ బుక్ వంటి టూల్స్ ద్వారా స్క్రిప్ట్లోని భావోద్వేగాలు, బాక్సాఫీస్ విజయావకాశాలను ఏఐ విశ్లేషిస్తోంది. ఇక ది మ్యాండలోరియన్ వంటి సిరీస్లలో వాడినట్లుగా రియల్ టైమ్ బ్యాక్గ్రౌండ్ ప్రొజెక్షన్స్ కోసం ఏఐతో కూడిన వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ వాడుతున్నారు. అయితే ఏఐ వల్ల ప్రయోజనాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. రచయితలు, గ్రాఫిక్ డిజైనర్లు, జూనియర్ ఆర్టిస్టుల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందనే భయంతో హాలీవుడ్ రచయితలు గతంలో పెద్ద ఎత్తున సమ్మెలు చేశారు. సెలబ్రిటీల రూపాలను అనుమతి లేకుండా డీప్ ఫేక్ రూపంలో వాడటం, అలాగే ఏఐ సృష్టించిన కంటెంట్ కు కాపీరైట్ వర్తింపుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఏఐ డేటా ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి అది మానవ మేధస్సు ఇచ్చే సహజమైన భావోద్వేగాలను, వైవిధ్యాన్ని అందించలేకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. హాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా కూడా ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. అంబాస్ రివెంజ్ తెలుగులో వస్తున్న తొలి పూర్తి స్థాయి ఏఐ పవర్డ్ మైథలాజికల్ ఫీచర్ ఫిలిం. ఇందులో పాత్రల రూపకల్పన, విజువల్స్ కోసం అత్యాధునిక ఏఐ టూల్స్ వాడారు. ఏదేమైనా ఏఐ కేవలం ఒక పరికరం మాత్రమే కాకుండా సినిమా తీసే విధానాన్ని పూర్తిగా పునర్నిర్వచిస్తోంది.